హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు 35,000 కోట్ల పెండింగ్ బిల్లులపై కీలక ప్రెస్ మీట్. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్టయితే రాష్ట్రంలో ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సుమారు 35,000 కోట్ల పెండింగ్ బకాయిలైతే పెండింగ్‌లో ఉన్నాయి. మరి ఈ బకాయిల్లో జీపీఎఫ్, గ్రాట్యుటీ, మెడికల్ బిల్లు, డీఏ అరియర్స్ కూడా ఉన్నాయి. మరి పెండింగ్ బిల్లుల వల్ల వేలాది కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నాయి. గతంలో 25,000 కోట్లుగా ఉన్న బకాయిలు ఇప్పుడు 35,000 కోట్లకు పెరగడం ఆందోళనకరము. రాష్ట్ర ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువగా ఉండటం వల్ల బకాయిల చెల్లింపుల్లో ఇబ్బందులైతే ఎదురవుతూ ఉన్నాయి ప్రభుత్వానికి. కాబట్టి పరిష్కారంగా ప్రభుత్వ భూములను ఉద్యోగులకు కేటాయించడం ద్వారా బకాయిలను సర్దుబాటు చేయాలనైతే ఉద్యోగ సంఘాల జేఏసీ ప్రభుత్వానికి సూచించిందనమాట. పెండింగ్‌లో ఉన్న బకాయిలు ఒక్కసారిగా చెల్లించడం ప్రభుత్వానికి కష్టతరం కాబట్టి బకాయికి బదులుగా భూమిని కేటాయించాలని ఈ మేరకు సూచించారు. సచివాలయ ఉద్యోగుల సమస్యలు అయితే పని ఒత్తిడి, బదిలీలు, ప్రొబేషన్ ఆలస్యం అయితే జరుగుతోంది. సుమారు 50,000 మంది సచివాలయ ఉద్యోగులు ఇప్పటికే రాజీనామా చేసినట్లు వెల్లడింపు. ఉద్యోగ సంఘాల జిల్లాల వారీగా సమావేశాలు నిర్వహించి సమస్యలపై నివేదిక సిద్ధం చేయనున్నాయి. మరి ప్రభుత్వం గతంలో ఉద్యమాన్ని స్పందించకపోతే భవిష్యత్తులో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని కూడా ఈ మేరకు ప్రభుత్వానికి హెచ్చరిక అయితే జారీ చేయడం జరిగింది.